జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? సపోర్ట్ కొట్టండి. ఇప్పుడు ఇవాళ ఈ డిసైడ్ చేసిన దాంట్లో పార్టిసిపేట్ అయింది ఏంటి? తెలంగాణ ఉద్యమకారుల సమితి పార్టిసిపేట్ అయింది, తెలంగాణ ఐక్యవేదిక పార్టిసిపేట్ అయింది, తొలి దశ మని దశ పార్టిసిపేట్ అయింది, ఇంటెలెక్చువల్స్ పార్టిసిపేట్ అయినరు, మన అసంఘటిత కార్మికులు తయారైనరు, ప్లస్ సర్పంచ్ సంఘం, ప్లస్ అంగన్వాడీ సంఘం, తెలంగాణ గౌడ చైతన్య సంఘం, వివిధ సంఘాల వాళ్ళు, మాల సంఘం, ఇవన్నీ ఈ ఉద్యమకారుల సమితి అంతా ఇవాళ మేము ఏమనుకున్నామంటే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ చైర్మన్గా కోదండరాం సార్ని ఎన్నుకున్నాము. కాబట్టి రాష్ట్రంలో ఏదైనా ఉద్యమకారుల సమితులు ఉండి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలంటే వచ్చి ఈ ఆఫీస్ దగ్గర మమ్మల్నైనా కలవచ్చు, సార్నైనా కలవచ్చు. ఓకే, కాబట్టి దీనికి తెలంగాణ ఉద్యమకారుల సమితి చైర్మన్గా ఆల్రెడీ మా పాత కమిటీ నడుస్తుంది అన్న చైర్మన్, వైస్ చైర్మన్గా, జైన్గా, ట్రెజరర్గా, జనరల్ సెక్రటరీగా ఉన్నాము. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మేము అందుబాటులో ఉంటాం. తెలంగాణ ఉద్యమం పార్టిసిపేట్ అయ్యి మేము ఎవరిని కనుక్కుంటే మాకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం అని ఎవరైనా బాధపడ్డట్టయితే కేసులు లేకపోయినా ఇవాళ సారి చెప్పినట్టు, మన గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు, మీరు ఏదన్నా మీ పెద్ద లీడర్తో మీరు ఫోటోలు దిగినట్టు కానీ పార్టిసిపేషన్ ఉన్నట్టు కానీ ఆ ఆధారం తెచ్చుకున్నా కూడా మేము ఇంక్లూజన్ చేద్దామని చెప్పేసి ఇలా తెలంగాణ ఉద్యమకారుల సమితి పక్షాన తెలంగాణ ఉద్యమకారుల సమితి జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా దానివల్ల ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, రాస్తారోకు, ధర్నా, ముట్టడి అన్నీ జరిగినట్టు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినట్టు కేసులు తీసుకుని పక్కన పెట్టి దీంట్లో ఉన్న వాళ్ళకి నాకు సాగు కూడా ఏమంటున్నాను. సరే, ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడాడు. మన పద్ధతులు ఏంటంటే ఇట్లాంటివి కనుక సంపాదించే ఈ కమిటీ కనుక ఏమైనా చేయలేకపోతే కోర్టులో వేసుకునే అవకాశం. కోర్టులో వేసుకున్నప్పుడు కన్సిడర్ చేయండి, వీళ్ళు వేసినట్టుగా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పని మీరు ఇచ్చిన ఆయనకై దయచేసి ఇప్పటి నుంచి అందరూ మీకు సంబంధించినటువంటి ఆధారాలు సంపాదించడం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇంకో విషయాల మీద ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి అనేది లీడర్లు చూస్తారు. కానీ మీకు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి ఆధారాలు, ఫోటోలు కానీ దాంట్లో పేపర్ కటింగ్స్ కూడా పెట్టి పేపర్ కటింగ్స్ కానీ ఏ కారణం చేతనైనా కమిటీ కనుక తిరస్కరిస్తే, ఏది ఇప్పుడు అన్నట్టుగా టీఆర్ఎస్ బలం కానీ కాంగ్రెస్ బలం, నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడో గిట్టుబాటు ధర కోసం రైలు రోకో చేస్తే ఆ రైల్వే పోలీసు వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తే తర్వాత వదిలిపెడితే ఆ రైల్వే దాంట్లో అయిన ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పని మేము రైలు రోకో చేసినామని చెప్పని మా దగ్గర మహా గొప్పది కాపీ కొట్టడం, మోసం చేయడం ఎట్లా అనేది అక్కడ వాళ్ళు అవి తీసుకొచ్చి ప్లాన్ తయారు చేసి 6 గ్యారెంటీలలో పెట్టి అప్లికేషన్కి పిన్ చేసి పెట్టారు. వాళ్ళు అట్లా కూడా తెచ్చుకుంటారు, గతంలో కూడా తెచ్చుకున్నారు. కానీ అట్లనైనా మనం కొద్దిగా పేపర్ కటింగ్స్ అన్న తేవాలి, ఫోటోలు అన్న తేవాలి, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వెతికి పోలీస్ స్టేషన్లలో ఫైండ్ అవుట్ కేసులన్నా తెచ్చుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు లీడర్లు కమిటీ ఏమన్నా చేయగలరు. ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కూడా దాదాపుగా చేసినాం. చాలామందికి రైల్వే స్టేషన్ దగ్గర పెట్టినాము, రైలు రోకో చేసినాము, రైలు ఆపినాము, అనేక కార్యక్రమాలు చేసినాం. సుమారు 40 కేసులప్పుడు పెట్టింది. నాలాంటి వారికి కొద్దిమందికి మాత్రమే ఆ కేసులలో ఉన్నది తప్ప ఇంకా న్యాయపడి 1,00,000 మంది వాళ్ళకి ఎవరికి కూడా ఆధారాలు పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాక మనకి ఎవరి పనులు మరి వాళ్ళు ఏ రాష్ట్రాలు అని చెప్తే అది ఏదో అట్లా ఎవరైతే అయినప్పటికీ అది నడవది అనేటువంటిది దాని ఇప్పటిదాకా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా వాదనకు కూడా నిలబడాలి.
కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే మీ మీ యొక్క ప్రాంతాలలో ఏమైనా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినట్టుగా ఫోటోలు కానీ పత్రికా ప్రకటనలు కానీ ఆ ప్రకటనలో మీ పేరు కానీ లేకపోతే ఏమైనా రిప్రజెంటేషన్లలో ఇచ్చినప్పుడు కానీ ఏదైనా పేరు కానీ ఇటువంటి అన్ని ఏదైనా ఉంటే మీరు మీ యొక్క ఆధార్ ఇబ్బంది వాళ్ళే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఉన్నాడు కదా యాదగిరి ఉన్నాడు చూసుకుంటాడు, ప్రసాదాన్ని ఉన్నాడు చూసుకుంటాడు, అంతే కాదు ఆయన ఎంతమంది అని చూసుకుంటాడు. కాబట్టి దయచేసి మీరు ఎవరికి వాళ్ళగా మీ మీ యొక్క బయోడాటా మీ కార్యకర్తలు మీరు ఎక్కడెక్కడ అరెస్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడెక్కడ అరెస్ట్ అయ్యారు, అయినా కాకపోయినా కార్యక్రమాలు ర్యాలీ వల్ల కనపడతారు కదా. ఇప్పుడు ర్యాలీ ఇస్తున్నాం మనం, ర్యాలీలు ఎక్కడో దగ్గర కనపడతారు కదా ఫోటో. ఇటువంటి అన్ని కూడా చేయండి. అండర్ సెక్షన్ సిఆర్పిఎస్ 151 సెక్షన్ కింద దాదాపు అందరూ అరెస్ట్ అయినామని 151 బైండ్ ఓవర్ చేసి కేసు పెట్టారు కానీ బైండ్ ఓవర్ అనేది కూడా కేసు ఎప్పుడు ఎఫ్ఐఆర్ఏ. కాబట్టి బైండ్ ఓవర్ కేసు అయినటువంటి ఎవరైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మీరు ఇంప్లిమెంట్గా మీరు తయారు చేసుకోండి. మనం 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీరు ఉద్యమకారులు అయితే ఏ సెక్షన్ కింద అరెస్ట్ అయ్యారు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత అని అడిగినప్పుడు మనం కొంతమంది ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు రాశారు, అందుబాటులో లేని వాళ్ళు కొంతమంది ఫోటోలు పెట్టారు, కొంతమంది పేపర్లో వచ్చినటువంటి ప్రకటనలు పెట్టారు. కాబట్టి కొంతమంది ఏం పెడుతుంది ఉద్యమకారులను రాశారు, అది కరెక్టే వాళ్ళు రాసింది, కానీ వాళ్ళకి ఆధారాలు అంటే ఏం లేవు. ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకొని ఎవరి వాళ్ళే తయారు చేసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి యొక్క ఉద్యమకారుల యొక్క కార్యక్రమాలు 3 సంఘాలు చాలా విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఏంటి ఆ 3 సంఘాలు అంటే, ఒకటి మనది ప్రధానంగా ఉన్నటువంటి మనది తెలంగాణ ఉద్యమకారుల సమితి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఉద్యమన్న కానీ మన కానీ ప్రభుత్వ రామకృష్ణ కానీ మన అతనే యొక్క డబ్బు ప్రాంతన కానీ ఇక్కడ ఉన్నటువంటి మన వెంకటరామన్న కానీ ప్రసాదన కానీ ఇక్కడ అక్కజన అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుల సమితి అని చెప్పి ఏర్పాటు చేసుకుని దాని ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. ఎప్పటి వారానికి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఓకే, కానీ ఇంకా కూడా ఉద్యోగం చేయాలి. రెండవది ఏంటంటే కార్తీక సత్యనారాయణ ఆయన కూడా ఒక ఆయన ఉద్యమకారుడే, ఆయన కూడా ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టాడు. ఆయన మీటింగ్ పెడితే ఒక 1000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఒక 1000 మంది వచ్చారు. సరే, 1000 మంది ఉద్యమకారులుగా పనిచేయకుండా అదే విషయం. ఆయన కూడా మనకు కలుపుకోవాలి. అట్లనే శ్రీనివాస్ అంటే ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చెప్తారు. ఇంకా మన దేశపాండే గారితో ఆయన సంఘం ఆయన కూడా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా కలుపుకొచ్చి ఒకే దాని మీద నిలబెట్టండి. జేఏసీగా ఏర్పాటు చేయండి. మన జేఏసీగా ఏర్పాటు చేసినా కానీ దానికి మన కోదండరావు గారు కానీ పూర్తిగా నా గౌరవాధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం. మనకు కొండంత అండ మనకు ఉండదు. సపోర్ట్ కొట్టండి. కాబట్టి మనకు ఈ అండ సపోర్ట్ కొట్టండి. కాబట్టి మనం ఖచ్చితంగా మనం మిగతా సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఇక్కడైనా ఏర్పాటు చేయాలి. మన దగ్గర మన అక్కడ ఏదో సుందర విజ్ఞాన కేంద్రం అంటే అక్కడ ఇక్కడైతే రాదు. టీజేఎస్ ఆఫీస్లోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మీరు దయచేసి మీరు రండి, మీ అమ్మజన సందేహాలు ఇవ్వండి, మీ పార్టిసిపేషన్ కూడా మాకు అవసరం అని చెప్పి మనం అందరం కూడా ఇన్వైట్ చేయడానికి ఇక్కడే. కాబట్టి ఇక్కడైతే వస్తారు. మన ముఖ్య పాత్ర ఉన్న దాంట్లో ఆయన ఆదేశానుసారం మనం నడవాల్సిన అవసరం ఉంటుంది. మన కార్యాచరణ ముందుకు వెళ్ళడం కోసం మరి ఎప్పుడు అనేది కూడా మనం మాట్లాడుకుంటే, పెద్దలందరం కూడా కలిసి మాట్లాడుకుంటే మిగతా కార్యాచరణ చేయడము, హాల్ మీటింగ్ పెట్టుకోవడము, జేఏసీ సార్లు కూడా పిలిపించుకోవడం కూడా ఈ 5-10 నిమిషాల్లో మనం కొంత కంట్రోల్కి వస్తే మళ్ళీ ఒకసారి కూర్చోవడానికి మనకు టైం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ప్రియమైన మిత్రులారా, ఉద్యమకారులారా, ఈరోజు జరిగినటువంటి మొదటి ఘట్టంలో తెలంగాణ ఉద్యమకారులను సన్మానం చేసుకోవడం అనేది మనం గర్వపడుతూ, ఇప్పుడు మనం సూచనలు సాల్వ్ చేసినటువంటి దాంట్లో అసలు ఎవరు ఉద్యమకారులు, ఎవరికి మనం గుర్తించాలి, రేపు మనమే అసలు ఇప్పుడు కనుక మనం ఇట్లా ఉద్యమకారులను ఇలా ఇస్తున్నామంటే నిజమైన వాడు వెనకబడతాడు. మనము నిజం నడిచొచ్చేసరికి అబద్ధం ఊరేగుతుంది అనేది ఎంత సత్యమో, రేపు నిజమైన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు వెనకబడతారనే ఉద్దేశాన్ని మనకు వ్యక్తపరిచారు. అయితే నేను మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఎప్పుడైతే ఉద్యమకారులకు సంబంధించినటువంటి దాని మీద
పక్షాన్ని ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అడ్డగుట్ట యాదగిరి అన్న, ప్రఫుల్ల రామరెడ్డి అన్న, విజయారెడ్డి అన్న ఇట్లాంటి వాళ్ళందరం మనం చేసుకుంటున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చేర్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ పాత్ర ఎంత ఉందో ఈ పాత్రకు సంబంధం లేకుండా టీఆర్ఎస్ అనేటువంటిది ఒక ముసుగులు తయారు చేసి ఇలా వాళ్ళే ఒక ఉద్యమకారులుగా తిరుగుతున్నారు. మరి వాళ్ళు మనతో వస్తారా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. కొంతమంది మేము అడుగుతున్నటువంటి క్రమంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీతో డయపులు ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తెల్లారైతే రేవంత్ రెడ్డిని చేయాలనుకుంటే తిరుగుతున్నారు, మేము రాము అటుమొక్కన అనేటువంటి వాళ్ళను మనం ఏం చేయాలనేది మనటువంటి ఉద్యమకారులకు ఒక ఆలోచన చేయాలనేది నా అభిప్రాయం. ఎప్పుడైతే మనము ఈ ఉద్యమకారుల జేఏసీ అడ్డగుట్ట యాదగిరి అన్న కానీ సోమన్న కానీ ఇట్లా ఇంకా కూడా కరీంనగర్ ప్రాంతంలో, ఆదిలాబాద్ ప్రాంతంలో, ఖమ్మం ఏదైతే ఇప్పుడు పాల్వంచల మొట్టమొదటిగా స్టార్ట్ అయినటువంటి అట్లాంటి వాళ్ళు కూడా మీరు రండి, మీరు వస్తే మేము కూడా వస్తాము అని అంటున్నారు. కనుక మనము రెండో అభిప్రాయంలో కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని కనీసం ఇప్పుడు ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలైనా లేకుంటే పాత ఉమ్మడి జిల్లాల పద్ధతులైనా తిరిగితే అప్పుడు చేసినటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కనుక రాగలిగితే మనం యూనిట్గా కాగలుగుతాం. సేమ్ టైంలో ఒకవైపు మనం యూనిట్ చేయాలని అనుకుంటే కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు వీళ్ళకి ఎట్టి పరిస్థితులలో రావద్దు, ఇలా కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టి ఆయన ఎంత చిత్రహింసలకు గురి చేసింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే ఇలా ఉద్యమకారులు అనేటువంటి వాళ్ళకు నిజంగా న్యాయం జరిగితే కేసీఆర్ పార్టీ భూస్థాపితమవుతుంది. కనుక తాను దీన్ని తీర్చడం కోసము, విభజించడం కోసము దొంగ సంఘాలు పెట్టేయడానికి కూడా కుట్ర చేస్తే దాన్ని ఎదుర్కోవాలని మీరందరూ కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. చెప్పండి. విభజించి పాలిస్తే ఆయన మాటలిని ఇప్పటి వరకు నేను 2001లో కేసీఆర్ పక్క ఉండడానికి ఆయన వెంటనే నేను ఉండేది, మా ఇంట్లో గవర్నమెంట్ ఉండేది. మంచూర్లను ఆయన ఎప్పుడు చెడగొడతాడు, రాకపోతే రాని వాళ్ళకే నష్టం. అర్థమైందండి? ఎవరైతే సంఘటితంలో రానో వాళ్ళకే నష్టం. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది, ఎవరికైనా న్యాయం చేసిందా? ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తాం, దానికి మనం ఏం చెయ్యం. ముఖ్యంగా ఇక మిగతా విషయాలకు వస్తే సార్ చెప్పినట్టు ఫోటోలు అవి ఉన్నాయన్నారు, దాన్ని బట్టి మనం అటెండ్ చేయాలి అని చెప్పాడు ఎవరు కుదరరావు గారు. దాన్ని బట్టి మనం ముందు వాళ్ళు ఇంకో బయట చెప్పినా అన్ని జిల్లాలకు ఇక్కడ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి జిల్లా కూడా మనం పలానాడు రాష్ట్ర కమిటీ వస్తుంది అని ఒక ప్రెస్ నోట్ ఇస్తే ఏదైనా కమ్యూనిటీ హాల్ చూసుకొని అక్కడ ఉన్న ఉద్యమకారులు వస్తారు, ఎంతో కొందరు. దాని తర్వాత అది చైతన్యం అవుతుంది. ఇప్పుడు మనం ఓట్ల కోసం కాదు, ఇంటింటికి తిరిగి చేయాలంటే చేయలేము. మనం ఒక షెడ్యూల్ ఇక్కడికి వెళ్ళైనా రిలీజ్ చేయవచ్చు. సార్ చెప్తే సార్ ప్రెస్ వాళ్ళకి పిలిపిస్తే ప్రెస్ వాళ్ళకు బలార్ డిస్టిక్లో బలానాడు హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ ఉంది, స్టేట్ ఆర్గనైజేషన్ కమిటీ వస్తుంది అన్నప్పుడు కొందరు వస్తారు, అక్కడ లోకల్ వాళ్ళు చేసుకుంటారు, రాని వాళ్ళు కష్టపోతారు. గతంలో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ 100-200 వచ్చిందని అప్లికేషన్లు పెట్టలే, వాళ్ళందరూ అక్కడనే పోయారు. 100కి అప్లికేషన్ పెట్టోళ్ళు ఇలా 50,000 తీసుకుంటారు. అది జరుగుతుంది. మనకు ఎంత తక్కువ వస్తే వాళ్ళ కర్మ, మనకు అంత బెనిఫిటే. ప్రభుత్వం ఏం చేస్తుంది, తక్కువన్నారంటే ఇమీడియట్ శాంక్షన్ చేస్తుంది, పెన్షన్ కూడా పెంచుతుంది. మనం 250 గజాలు ఆల్రెడీ ఆయన చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు మనకు వాళ్ళు టీఆర్ఎస్ మనని ఎంత విభజించాలనుకుంటుందో కాంగ్రెస్ కూడా ఉద్యమకారులను అలాగే విభజించాలి అనుకుంటుంది. ఇప్పుడు మనకు కొంతమందికి ఇస్తే అక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా సంతోషిస్తారు. నేను నాకు నల్గొండలో కూర్చుంటే కూడా అన్నాడు పంపిస్తారంటే అన్నా మీకు వస్తే మాకు సంతోషమేనన్నాడు. అదేంటంటే అవునన్నా మీరు తోటి ఉద్యమకారులు, మీరు ముంగటలోకి వస్తే మాకు అంతకంటే ఇక్కడ కావాలని వీడు ఇయ్యలేదే కానీ మేము కూడా నీకే సపోర్ట్ పోవాలి విషయము అట్లా మారుతుంది. మనం ఫీల్ కావచ్చు సాధ్యమైనంత వరకు. ఒకటి పోలీసుకి ఏమైనా ఉంటే అవి నెక్స్ట్ ఫోటోస్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే దాని గురించి ఎక్కడ సీనియర్ లీడర్లు ఉంటారు వాళ్ళతో ఆల్టర్నేటివ్ థర్డ్ పార్టీకి ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ.